ఓకే. రైట్. రైట్. దిలీప్ గారు. రవి గారు చెప్పండి. దిలీప్ గారు, మొత్తానికైతే భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. యుద్ధ వాతావరణం మనం చూసాం. దాదాపుగా నైటు 1:28 స్టార్ట్ అయింది. దాదాపుగా చాలామందిని మట్టు పెట్టామని చెప్పేసి ఇప్పుడు చాలా రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తానికైతే పెహల్గాంలో జరిగినటువంటి దాడిని నిరసిస్తూ కూడా ఈరోజు భారత్ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించడాన్ని ఒక సీనియర్ పొలిటీషియన్గా, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా, మామూలుగా ఒక భారతీయుడిగా మీరైతే ఏ విధంగా చూస్తారు? బట్ ఇది తప్పనిసరి సిచ్యువేషన్ క్రియేట్ చేశారండి. ఎస్. పహల్గాం ఇన్సిడెంట్ అన్నది ఒక కంపల్షన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే మతం పేరు అడిగి మరి ఫ్యామిలీ ఎదురుగా ఎస్. ఏ విధంగా అయితే వాళ్ళు బుచ్చర్ చేశారు అవును. వాళ్ళని, అది చాలా దారుణం. దానికి రిటాలియేషన్ తప్పదు. ఎస్. కాకపోతే ఎందుకు జాగ్రత్తగా చేస్తారు అంటే ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉంటాయి దీనికి. వేరే కంట్రీస్ లో ఒక్కోసారి ఇన్వాల్వ్ అవుతాయి. చైనా కూడా వార్ డిక్లేర్ చేశారనుకోండి, చైనా వాళ్ళ పక్షాన నిలబడి మనతో కొట్లాడచ్చు, ఎందుకంటే వాళ్ళకి మనకి పడదు. అది ఇవన్నీ కూడా చూసుకొని కేవలం టెర్రరిస్ట్ స్థావరాలను మాత్రమే మేము డిస్ట్రాయ్ చేస్తున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ వార్ అవుట్ రైట్ ప్రకటించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్న యుక్రెయిన్ అండ్ రష్యాలో, యుక్రెయిన్ పక్క కొన్ని దేశాలు, రష్యా కొన్ని దేశాలు మన తటస్థ వైఖరి అవలంబించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రెగ్యులర్ వార్ అంటే ఎవరైనా అప్రిషియేట్ చేయరు. కానీ ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ ఐసోలేట్ అయ్యి ఆ దేశంలో టెర్రరిస్టులను వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు హైడౌట్స్ ఉన్నాయి అక్కడ, వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న విషయాన్ని అంతర్జాతీయంగా అన్ని ఇంక్లూడింగ్ అమెరికా కూడా గతంలో ఒప్పుకున్న సందర్భం ఉంది. నిన్న యునైటెడ్ నేషన్స్ లో సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో మనం సభ్యులు కాకపోయినా పాకిస్తాన్ ఒక మెంబర్ ఉంది అందులో. వాళ్ళు ఎన్ని రకాల కారణాలు చూపించి మా మీద దాడి చేయడానికి ఇండియా ప్రయత్నిస్తుందని చెప్పినా కూడా ఇతర దేశాలు వాళ్ళని గ్రిల్లింగ్ చేశారు తప్ప వాళ్ళ కంటెన్షన్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ ను అప్పటికీ అన్ని రాజ్యాలు కూడా ఖండించారు. కాబట్టి వాళ్ళకి ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా వాళ్ళు మొబిలైజ్ చేసుకోలేకపోయారు. అయినా కూడా మనం ఒక రెగ్యులర్ వార్ అనేది ప్రకటించలేదు. ఎందుకంటే ప్రతి దేశానికి కూడా వాళ్ళ హక్కులు వాళ్ళకుంటే, వాళ్ళ అధికారం వాళ్ళకు ఉంటుంది. సో దే హావ్ దేర్ ఓన్ టెరిటరీ, దే హావ్ డిఫెండ్. కానీ పాకిస్తాన్ ఏంటంటే మనకి ఎప్పుడు పక్కలో బలంలాగా వాళ్ళు డైరెక్ట్ వచ్చినా రాకపోయినా టెర్రరిస్టుల క్యాంపులు పెట్టి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ద్వారా ఆ టెర్రరిస్ట్ లోపలికి పంపి ఎప్పుడూ డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచనలే. ఈ కశ్మీర్ అనేది ఇప్పుడు ఒక రావణ కాష్టం లాగా మనకు తెలిసి ఎన్ని ఏళ్ల నుంచి మండుతా ఉంది. ఈ మధ్య కాలంలో దాదాపు గత ఇయర్ నుంచి ఒక 2.5 years లో 2.5 crores మళ్ళీ టూరిస్టులు స్టార్ట్ అయ్యారు. అది వచ్చారు అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్కి ఒక విధమైనటువంటి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా వరల్డ్ వైడ్గా ఉంది. సో ఇది వాళ్ళకి ఇష్టం లేదు జరగడం. కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఆయుధాలు సప్లై చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఈ రోజు ఇండియన్ ఆర్మీ ఒక సెలెక్టివ్ గా పలానా దగ్గర మేము పిఓకి ఆక్యుపైడ్ కశ్మీర్ లో టెర్రరిస్ట్ క్యాంపుల మీద ఒక 6 మీద దాడి చేశాము అని ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ టార్గెట్ పెట్టుకున్నారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, రెగ్యులర్ గా ఎక్కడ ట్రైనింగ్ చేసుకుంటారో మిలిటెంట్స్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ముందు ఒక టార్గెట్ గా వాళ్ళు కొట్టారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ ఒక ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచి కాకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి వాళ్ళ కనుక మన మీద తెగబడి కాల్పులకు చేయడము, లేకపోతే చూసుకురావడము, లేదా ఇవన్నీ యుద్ధం ఎస్కలేట్ అయింది అనమాట, అప్పుడు రెగ్యులర్ వార్ డిక్లేర్ చేస్తారు. ఈ రోజు ఘోరంగా చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ లాగా చేసి వచ్చారు. సక్సెస్ఫుల్ మిషన్ కూడా అయింది. 6 స్థావరాలు అక్కడ ధ్వంసం అనేది మనకు తెలుస్తుంది. ఎంతమంది చనిపోయారో వాళ్ళు కరెక్ట్ చెప్పారు, వీళ్ళు కరెక్ట్ చెప్పారు. వాళ్ళు మనోడు చచ్చిపోయారంటారు, మనోడు వాడు చచ్చిపోయారు. మనవాళ్ళు దాదాపుగా మనవాళ్ళు ఒక 10 నుంచి 15 మంది వరకు చనిపోయారని కొన్ని వార్తలు వస్తుంటే, వాళ్ళ దాంట్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు దాదాపుగా 100 మంది వరకు చనిపోయి ఉంటారని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కానీ నిజంగానే కోడిశెల గారు అన్నట్టుగా అధికారికంగా ప్రకటించేంత వరకు మనం దాని మీద ఒక నిర్ధారణ అయితే మనం రాలేమన్నట్టు ప్రకటించలేరు. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. అది వారిలో రాజనీతి. అది నిజమైనటువంటి ఎంతమంది చనిపోయారు అన్నది ఇటు చెప్పరు, అటు చెప్పరు. హై ఉన్నా చెప్పరు, లో ఉన్నా చెప్పరు. అసలు ఏం జరగలేదు, అది అవతల వాడే ముందు కవింపు చర్యలతో కాలు జరిపాడు కాబట్టి రిటాలియేషన్ అంటారు. మనం అటాక్ చేసినా అంతే అంటాం, వాళ్ళైనా అంతే అంటారు. ఎందుకంటే అది యుద్ధనీతి, అది మనం ఎప్పుడు ఏం చేయలేము. కాబట్టి ఈ రోజు మీరు అన్న ప్రకారంగా పహల్గాం సంఘటన అనేది ఒక రకంగా మనకు కంపల్షన్ క్రియేట్ చేసింది. ఏ విధమైన రిటాలియేషన్ లేకుండా కామ్గా ఉండే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా ప్రజల మూడు ఏంటంటే పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సినటువంటి మూడుకు వచ్చారు. ఎవరు అడిగినా కూడా మేమంతా ఒకటి అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఈ రకంగా ఎట్లా అమాయకులను ఏది ఆయుధాలు లేని వాళ్ళని చంపడం ఏంటి అనేది నిజంగా కూడా మన టెరిటరీలోకి వచ్చి వాళ్ళు మన వాళ్ళని సెలెక్టివ్ గా చంపడం అనేది నిజంగా దారుణం. అంటే బాంబే ఇన్సిడెంట్స్ తర్వాత ఇంత పెద్ద ఎత్తున మళ్ళా సివిలియన్స్ చనిపోవడం అనేది జరగలేదు ఈ మధ్య కాలంలో. బట్ వాళ్ళ టెర్రరిస్ట్ క్రాస్ బార్డర్ టెర్రరిజం జరుగుతూనే ఉంది. బట్ ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది జనరల్గా వాళ్ళు కవింపు చర్యల కింద చేస్తూ ఉంటారు. కాబట్టి అడపాదడప మనం ఆ సంఘటన చూస్తుంటాం. కానీ ఇంత పెద్ద ఎత్తున మన దగ్గరికి చొచ్చుకొని వచ్చి మరి
టూరిస్టులు స్కేర్ చేయడానికి, జమ్మూ కాశ్మీర్ డిస్టెబిలైజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఒక రకంగా హెచ్చరించడానికి వాళ్ళు చేసినటువంటి దుశ్చర్య అన్నది ఖచ్చితంగా మనందరం కూడా ముక్తకంఠంతో ఖండించాల్సిందే. ఆర్మీ తీసుకునే చర్యను మనం సపోర్ట్ చేయాల్సిందే. ఇది ఇక్కడితో ఆగుతుందని నేను అనుకో. అదే బట్ చర్యగా ప్రతిచర్యగా పాక్ కూడా తను అంటే ఊరుకునే పరిస్థితి ఉండదు, తను కూడా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుందని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి స్ట్రాటజిక్ గా కూడా ఆలోచిస్తే వార్ ప్రిపేర్డ్నెస్ అనేది ఈ రెండు దేశాల మధ్య చూస్తే పాక్ యొక్క సైనిక శక్తి ఇండియన్ సైనిక శక్తి ముందు చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. అది వాళ్ళే ఒప్పుకుంటారు, సైన్య అధికారులే ఒప్పుకుంటారు. మనకు రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎక్కడ గ్యాప్ లేని వార్ చేయడానికి మన దేశానికి సర్వసన్నద్ధంగా ఉండేటువంటి డేస్ మనకు 30 days ఉంటాయి. అంటే 30 days ఫుల్ అవుట్ రైట్ గా మనం వార్ కంటిన్యూ చేసినా మనకి ఏం కాదు. అట్లాంటి రిజర్వ్స్ ఉంటాయి, అట్లాంటి అంబిషన్ ఉంటుంది, ఆ బ్యాకప్. అదే పాకిస్తాన్ అయితే మహా అయితే 7 రోజులు 10 రోజుల నుంచి యుద్ధమే చేయలేదు. ఆ 7 days కంటిన్యూస్ గా వార్ చేస్తే ఆ దేశం కొలాప్స్ అయిపోతుంది. అది వాళ్ళ దగ్గర లేవు. అంటే ఏదో ఒక దేశాలు మళ్ళా వాళ్ళకి ఎక్కడి నుంచో ఆ సహాయం చేస్తే తప్ప, యుక్రెయిన్ కనుక యూరోప్ సహాయం చేసినట్టు ఆర్మ్స్ ఇస్తే, మరొకటి ఇస్తే, ఇవన్నీ ఇస్తే తప్ప అసలు పాకిస్తాన్ 7 days నుంచి ఇండియాతో వార్ చేయలేదు, కొలాప్స్ అయిపోయింది. మనం 30 days ఏ సపోర్ట్ లేకుండా కూడా కంటిన్యూస్ గా వార్ చేయగలుగుతాం. అప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర తెప్పించుకోవాల్సింది. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ పొటెన్షియల్ అయితే మన ఇండియాలో ఉందో అది ఆల్రెడీ మనం సొంతంగా మనం క్షిపణులు తయారు చేయడం, మన అమ్యునిషన్ తయారు చేసే కెపాసిటీకి ఇండియా వచ్చింది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో. పాకిస్తాన్ లో అట్లాంటి ఫెసిలిటీ ఇప్పటికి కూడా లేదు. వాడు బయట నుంచి కొనుక్కొని రావాల్సింది. ఆ దేశ ఎకానమీ అనేది డోల్డ్రమ్స్ లో ఎక్కడో 1 or 2 places లో తప్ప పాకిస్తాన్ లో అమ్యునిషన్స్ కానీ లేదా ఆర్మరీ కానీ తయారు చేస్తే అవి లేవు. ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఎల్ఎన్టీ వాడు, ఈవెన్ అంబానీ ఇట్లాంటి వాళ్ళు కూడా డిఫెన్స్ సంబంధించిన ఆర్టిలరీ అమ్యునిషన్ తయారు చేసే కెపాసిటీకి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కింద వచ్చారు. కాబట్టి ఇది కూడా ఏంటంటే మన బ్యాకప్ కింద పనికి వస్తుంది. మనకి యుద్ధ వాతావరణంలో మనకు సప్లైస్ పెంచుకోవడానికి ఇంటెలిజెన్స్ గా ఉన్నటువంటి సప్లైస్ మనకు సరిపోతాయి. కానీ 30 days దాటితే నేను ఇంతకుముందు అన్నట్టుగా వేరే దేశాల మీద మన ఏ రష్యాను మన అడిగి మన బ్యాకప్ సపోర్ట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని రోజులు వారు చేసే కెపాసిటీ పాకిస్తాన్కి లేదు. 7 రోజుల తర్వాత కొలాప్స్ అయిపోతుంది దేశం. ఒకవేళ అది కొలాప్స్ కాకుండా అంటే చైనా రావాల్సింది. చైనా వస్తే అది కాస్త వేరే విధంగా దారి తీస్తుంది, అది వరల్డ్ వార్ అవుతుంది. ఇంకా రష్యా మన సైడ్ ఆటోమేటిక్ గా మన రక్షణకు నిలబడుతుంది. కాబట్టి అన్ని దేశాలు రెండుగా తీరిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత సీరియస్ గా ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల యొక్క మంచి గుడ్ లుక్స్ లో లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ విధమైనటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు ప్రోత్సహించి మనం చూసాం. గతంలో అమెరికా కూడా బిన్ లాడెన్ లాంటి వాడిని దాచిపెట్టి ఆశ్రయం ఇచ్చి అమెరికా యొక్క ఆగ్రహానికి కూడా వాళ్ళు గురయ్యారు. అప్పటి నుంచి అమెరికా గతంలో ఉన్నట్టుగా వాళ్ళ మీద అంత ప్రేమతో లేదు. ఈరోజు నిన్న అమెరికన్ సెనెట్ ఇతర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు భారతదేశం వైపు నిలబడుతున్నట్టుగా స్టేట్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ఒక పక్క రష్యా మనకు అవుట్ రైట్ సపోర్ట్ చేస్తే అమెరికా కూడా ఇండియానే సపోర్ట్ చేసే పరిస్థితి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ ఏకాకి అయిపోయింది, ఐసోలేట్ అయిపోయింది. సో ఎంత ఏకాకి అయినా పాకిస్తాన్ సపోర్ట్ అయితే చైనా సపోర్ట్ అయితే ఉండే అవకాశం ఉంది కదా సార్. 100% వాడు చైనా ఎప్పుడు అవకాశం దొరికితే ఇండియాతో కొట్టాడని చూస్తాడు. అండ్ వరల్డ్ లో నెంబర్ 2 పవర్ఫుల్ ఆర్మీ ఎవరికైనా ఉంది అంటే ఆర్సనల్ ఉందంటే చైనాకే ఉంది. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ, మోస్ట్ పవర్ఫుల్ ఆర్సనల్ వాళ్ళకున్న ఏ రకంగా చూసిన వైమానిక శక్తి కానీ, నౌకా శక్తి కానీ, ఈవెన్ పదాది దళాలు కానీ ఇవన్నీ కూడా అమెరికా తర్వాత అంత శక్తివంతమైనటువంటి దేశం ఏదైనా ఈరోజు ఉందంటే చైనా. రేపు పొద్దున వాడు మేము పాకిస్తాన్ వైపు ఉన్నామంటే కాన్ఫ్లిక్ట్ దారిస్తుంది, రెగ్యులర్ వార్కు దారిస్తుంది, వరల్డ్ వార్ వైపు కూడా పోతుంది. హలో సార్, దిలీప్ గారు కంటిన్యూ చేయండి. అదే చెప్తున్నా. కానీ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ని ఈ దేశాలు ఏవి కూడా కోరుకో. పాకిస్తాన్ నిజానికి 15 రోజుల లోపల వాళ్ళు ఈ టెర్రరిస్ట్ ఫలానా వాడిని పట్టుకున్నాం, ఇవి 5 మేము అప్పు చెప్తున్నానంటే ఈ గొడవ ఉండేది కాదు. ఆ ప్రయత్నం చేయలేదు, స్ట్రాంగ్ గా ఊరుకున్నారు. వాళ్ళు కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు తప్ప ఇక్కడ కూడా పాకిస్తాన్ సరెండర్ అయినట్టు కానీ, దానికి మేము విచారపడుతున్నామని కానీ, లేదా ఆ విధమైన చర్యలు కానీ తీసుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఎరైంది అంటే ఇండియా అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అండ్ ఇండియన్ ఆర్మీ ద మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ, నో డౌట్. వేరే దేశాలు ఆయన పాకిస్తాన్ సపోర్ట్ గా ఉంటే తప్ప విదిన్ 5 days లో పాకిస్తాన్ ఒకవేళ ఇండియా తలుచుకుంటే వరల్డ్ మ్యాప్ నుంచి తీసేయగలుగుతండి. 1 week లో తీసేయగలుగుతాయి ఇండియా తలుచుకుంటే. అంత పవర్ఫుల్ ఆర్మీ ఉంది మనకు. ఇతర దేశాలు ఇంటర్ఫియర్ అయితే వారి యొక్క స్ట్రక్చర్ మారేది. యాజ్ సచ్ ఇట్ వెరీ స్మాల్ కంట్రీ పాకిస్తాన్. ఓకే. ఇక ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నమస్కారం.
జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్. మీరు ఒకసారి కెమెరాని రొటేషన్ చేసుకోరా కొంచెం. చెప్పండి. ఎస్ 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 రాకేష్ రెడ్డి గారు, ఎస్ మొత్తానికైతే భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం స్టార్ట్ చేసింది. ఇది చాలామంది అంటే భారతీయులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో మొత్తానికైతే పెహల్గాంలో జరిగినటువంటి ఈ దాడి ఏదైతే ఉందో మొత్తానికైతే ఇది చాలా పెద్ద ఇష్యూగా భారతీయులందరూ కూడా చాలా పర్సనల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇండియన్ ఆర్మీ కూడా దీన్ని చాలా పర్సనల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. కంపల్సరీ దీని మీద యుద్ధం ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు యుద్ధం ప్రకటించారు. సో మొత్తానికైతే యుద్ధం జరుగుతూ ఉంది. పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రాకేష్ రెడ్డి గారు, మీరు ఏ విధంగా దీని మీద స్పందిస్తారు? అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మొత్తానికైతే మొదలు పెట్టింది, మొత్తానికైతే స్టార్ట్ చేసింది, ఏం చేయమంటారు మమ్మల్ని? చేయాలనే అందరూ అంటే ప్రజల అభిప్రాయం. 26 మంది 120 కోట్ల మంది చచ్చిపోతాం అవసరం అయితే. వాడు ఓడ వచ్చి కాల్చే వరకు ఎందుకు సత్తుడు అని చంపిస్తాము. ఏమనుకుంటా ఆండు పాండు మోడీకా భారతే అన్నారు కదా నా కొడుకులు. మోడీకు బోలో అని మోడీకా బోలో అన్నారు. అవును, బోలా సలకు దిగారే సబ్ దేశ్ కి ఉడా దేగా అంటే మమ్మల్ని చంపుతుంటే